హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్. ఈరోజు మనం ఆనియన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా ఆనియన్స్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని ఇలా ధనియాలను ఇలా నలిచి దాంట్లో పోసుకోవాలి. ఇందులో 1.5 స్పూను సాల్ట్ వేసుకోండి. అలాగే 2 స్పూన్ల కారం వేసుకున్నా. మసాలా పొడి కూడా కొంచెం వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకున్నా. వీటిని ఇప్పుడు మంచిగా గట్టిగా మొత్తం కలిసేలా కలపాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని మంచిగా కలుపుకుందాం. 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మంచిగా గట్టిగా మొత్తం పిండి అంతా కలిసేలా కలుపుకొని ఇందులో లైట్గా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మంచిగా కలిపి చూడండి, ఇలా కలిస్తే చాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేడైనాక ఇలా చేతిలో పిండి తీసుకొని ఇలా వేస్తూ ఉండాలి. ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుదాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇవి అయ్యాయి చూసారా. వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసుకుందాం, ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకొని కరివేపాకును తీసి ఇట్లా పైన సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఏఆర్ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.